రిటైర్మెంట్‌కి 1 క్రోర్ కార్పస్ సరిపోతుందనుకుంటున్నారా? దట్ నంబర్ కెన్ బి డేంజరస్. యెస్ ఫ్రెండ్స్. చాలామంది నన్ను రెగ్యులర్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, రిటైర్మెంట్‌లో ఎంత కార్పస్ సరిపోతుంది? 50 లాక్స్, 1 క్రోర్, 2 క్రోర్స్. కానీ ఎక్కడా కూడా రిటైర్మెంట్‌కి ఇంత కార్పస్ కావాలి అని ఎక్కడా స్పెసిఫిక్ నంబర్ లేదు. ఎందుకంటే రిటైర్మెంట్ కార్పస్ 4 ఇంపార్టెంట్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 1 మంత్లీ ఎక్స్‌పెన్సెస్, సెకండ్ వన్ లైఫ్ స్టైల్ ఎక్స్పెక్టేషన్స్, థర్డ్ వన్ ఇన్ఫ్లేషన్, ఫోర్త్ వన్ ఇయర్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సింపుల్గా లో ఎక్స్పెన్సివ్ లైఫ్ అయితే లోవర్ కార్పస్ సరిపోతుంది, హై ఎక్స్పెన్సివ్ లైఫ్ అయితే హయ్యర్ కార్పస్ కావాల్సి వస్తుంది. రిటైర్మెంట్ ప్లానింగ్లో జనరల్గా పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇవాళ ఉన్న ఎక్స్పెన్సెస్ని బేస్ చేసుకొని 20 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత ఎక్స్పెన్సెస్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇవాళ 40,000 పర్ మంత్ ఎక్స్పెన్సెస్ అవుతుంటే 15 ఇయర్స్ తర్వాత కూడా నాకు అంతే అమౌంట్ సరిపోతుంది అనుకోవటం దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అది ఇన్ఫ్లేషన్తో యాడ్ అయ్యి 70,000 to 80,000 పర్ మంత్ అవుతుంది. సో మనకు ఆ టైంలో వచ్చే ఇన్కమ్ కూడా దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. సో ఇన్ఫ్లేషన్ ఇగ్నోర్ చేస్తే రిటైర్మెంట్ ప్లానింగ్ పేపర్ మీద బాగానే ఉంటుంది, కానీ రియాలిటీలో చాలా టఫ్ అవుతుంది. చాలామంది అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా చెప్తున్నారు బాగానే ఉంది, మరి రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఎంత అమౌంట్ కావాలి? బట్ కరెక్ట్ క్వశ్చన్ అది కాదు. రిటైర్మెంట్ తర్వాత నాకు ఎంత ఇన్కమ్ కావాలి మంత్లీ అనేది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మీ దగ్గర ఎంత కార్పస్ ఉన్నా ప్రాపర్గా మంత్లీ ఇన్కమ్ ప్లాన్ చేసుకోకపోతే అది మీకు ఎందుకు ఉపయోగపడదు. సో ప్రాపర్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవాలి అంటే అది ఎస్డబ్ల్యూపీ ద్వారా చేసుకోవచ్చు, ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవ్వచ్చు, లేదంటే హౌస్ రెంట్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఇట్లా మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి రిటైర్మెంట్ తర్వాత. అండ్ మీరు సేవ్ చేసిన కార్పస్ ఏదైతే ఉందో అది మీకు రెగ్యులర్ ఇన్కమ్ 25 నుంచి 35 ఇయర్స్ వరకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలా సపోర్ట్ చేయగలగాలి. మీరు ఎంత ఎర్లీగా రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేసుకుంటే మీకు అంత ప్రెషర్ తగ్గుతుంది. మీరు 25 ఇయర్స్ అప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఫినాన్షియల్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. సింపుల్ ఎస్ఐపితో కూడా లార్జ్ కార్పస్ని క్రియేట్ చేయొచ్చు. అదే మీరు 40-50స్లో స్టార్ట్ చేశారనుకోండి, మీరు లార్జ్ ఎస్ఐపీస్ పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫినాన్షియల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఉండే ఖర్చులు, అవసరాలు దానికి తగ్గట్టుగానే ప్రెషర్ కూడా ఉంటుంది. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీ లైఫ్ అంత ఈజీగా ఉంటుంది రిటైర్మెంట్ టైంలో. ఎందుకంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్గెస్ట్ రిటైర్మెంట్ అసెట్. మీకు ఎంత ఎక్కువ టైం ఇస్తే రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేయడానికి అంత ఎక్కువ కార్పస్ బిల్డ్ అవుతుంది. ఫైనల్గా రిటైర్మెంట్ కార్పస్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ మ్యాజిక్ నెంబర్, ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ఫ్రీ ఇన్కమ్ ఫర్ లైఫ్. సో స్టార్ట్ ఎర్లీ, రిటైర్ స్ట్రెస్ ఫ్రీ.